అందరికీ నమస్కారం. నెక్స్ట్ టాపిక్ నేచర్ ఆఫ్ రూట్స్. సో నేచర్ ఆఫ్ రూట్స్ అనే వర్డ్ వినిపిస్తానే డిస్క్రిమినెంట్ గుర్తుకు రావాలి. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ అనే వర్డ్ వినిపించాలి. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. సో 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్, ఇఫ్ డిస్క్రిమినెంట్ వాల్యూ అంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 వచ్చినప్పుడు 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. హౌ మెనీ రూట్స్? 2 రూట్స్ ఉంటాయి గ్రేటర్ దాన్ 0 అబోవ్ వాల్యూ వచ్చినప్పుడు 2 రూట్స్. x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో సొల్యూషన్ ఇలా చేయాలి. ఎప్పుడు డిస్క్రిమినెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 కంటే గ్రేటర్ దాన్ ఎక్కువ వచ్చినప్పుడు. ఓకే, 0 కంటే వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు ద రూట్స్ ఆర్ డైరెక్ట్ ఫార్ములా x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్. సో డిగ్రీ 2 కాబట్టి 2 డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. సో మనం ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లమ్స్ పోలినామియల్ చాప్టర్స్ తీసుకున్నాం. ఇట్స్ ఏ గ్రాఫ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో x గ్రాఫ్ it intersect curve of quadratic equation intersect only x axis at 2 points వద్ద కట్ అవుతాయి. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో గ్రాఫ్ గీసిన అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. సో అందుకు ఇక్కడ 2 డిస్టెన్స్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 2. సో గ్రాఫ్ ఇలాగే రావచ్చు, లేదు అంటే గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ ఓన్లీ. సో గ్రాఫ్ ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇలా కూడా ఉండొచ్చు, లేదు గ్రాఫ్ ఇలా కూడా ఉండొచ్చు. సో ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ ఓన్లీ అట్ 2 పాయింట్స్. సో 2 పాయింట్స్ వద్ద కట్ అవుతున్నాయి కాబట్టి గ్రాఫ్ ఇలా ఉన్నా కూడా కరెక్టే. సో ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ ఓన్లీ 2 పాయింట్స్ వద్ద కట్ అవ్వాలి, లేదు గ్రాఫ్ ఇలా కూడా ఉండొచ్చు. సో ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్, సో ఇలా కూడా ఉండొచ్చు. సో ఇలాంటి మోడల్లో గ్రాఫ్ వస్తుంది. ఓకే, సో x axis intersect at 2 distinct points. So 2 distinct real roots. ఎన్ని real roots వస్తాయి? 2. x equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఇప్పుడు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. ఇప్పుడు డిస్క్రిమినెంట్ వాల్యూ ఇన్ కేస్ 0 అయిందనుకో, వాల్యూ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఈజ్ 0 అయితేనే సో మైండ్ లోకి 2 ఈక్వల్ రూట్స్. హౌ మెనీ రూట్స్? 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. ద రూట్స్ ఆర్ 2 ఈక్వల్ రూట్స్. ఇలా పెద్ద ఫార్ములా అప్లై చేయకుండా, అంటే ఇక్కడ b స్క్వేర్ మైనస్ 4ac మొత్తం వాల్యూ ఏమైంది? 0 అయింది. ఈ టర్మ్ మొత్తం 0 అయింది కాబట్టి మైనస్ b బై 2a మాత్రమే మిగులుతుంది. రూట్ ఆఫ్ 0 వాల్యూ 0నే. సో మైనస్ b బై 2a డైరెక్ట్లీ ఈ మొత్తం ఫార్ములా రాయకుండా డైరెక్ట్ 2 ఈక్వల్ రూట్స్ ఆర్ x ఈక్వల్ టు మైనస్ b బై 2a కామా x ఈక్వల్ టు మైనస్ b బై 2a డైరెక్ట్ రాస్తాం. సో ఈ ఫార్ములా నుంచి వచ్చింది. ఎందుకంటే ఈ టర్మ్ మొత్తం 0 అయింది కాబట్టి మిగిలిపోయిన టైం మైనస్ b బై 2a కామా మైనస్ b బై 2a. సో మనం ఆల్రెడీ పోలినామియల్ చాప్టర్స్ డ్రా చేసుకుంటాం గ్రాఫ్స్. సో ద కర్వ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ ఓన్లీ. బట్ మనం గ్రాఫ్ చూసినప్పుడు ఓన్లీ 1 పాయింట్ వద్ద మాత్రమే కట్ అయి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ మాత్రమే కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కనిపించింది అనుకో, సొల్యూషన్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 2 ఈక్వల్ రూట్స్ కనుక 3, 3 ఆన్సర్ ఉండి ఉంటుంది. ఓకే, x మైనస్ 3 ఇంటూ x మైనస్ 3, x ఈక్వల్ 3 అండ్ x ఈక్వల్ టు 3. సో ఇలా 2 రూట్స్ సేమ్ ఉంటాయి కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ 1 అని చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 2 జీరోస్ ఉంటాయి. బట్ జీరోస్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో గ్రాఫ్ ఇలాగే ఉండవచ్చు, సో గ్రాఫ్ ఇలా కూడా ఉండవచ్చు. ఓకే, సో ఇలా ఉన్నా కూడా కరెక్టే గ్రాఫ్. ఓకే, 2 ఈక్వల్ జీరోస్. సో ఎలాగైనా ఉండొచ్చు, రివర్స్ కూడా ఉండొచ్చు. సో ఇలా 2 ఈక్వల్ జీరోస్ ఫామ్ లో ఉంటాయి. సో ఇది ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ 2 0 ద రూట్స్ ఆర్ ఈక్వల్ దెన్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. ద రూట్స్ ఆర్ ఈక్వల్, 2 ఈక్వల్ రూట్స్, ద రూట్స్ ఆర్ ఈక్వల్ దెన్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. సో వెరీ ఇంపార్టెంట్. లేదు థర్డ్ కండిషన్, ఇఫ్ b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0, నో రియల్ రూట్స్. సో ఎటువంటి సొల్యూషన్ ఉండదు. సో దట్ ఈస్ మీనింగ్ ద కర్వ్ ఆఫ్ intersect the x axis does not intersect the x axis. The curve of quadratic equation does not intersect the x axis. So గ్రాఫ్ లో ఎక్కడ కూడా కట్ అయి ఉండదు. సో does not intersect. సో ఏ మూలకు చూసుకున్నా కూడా ఇంటర్సెక్ట్ అయి ఉండదు. సో x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసి ఉండదు. సో అటువంటి there is no solution అంటాం. సో
intersect కానివన్నీ does not intersect the x-axis. x-axis intersect కానివి ఏమంటాం, there is no solution. So వాటి solution ఉండదు. Okay, please write down. Okay, write down. So write down example 14. The discriminant of a quadratic equation 2x square minus 4x plus 3 equals 0 and hence find the nature of its roots. Very, very important. Okay, given quadratic equation is 2x square minus 4x plus 3 equals 0. It is in the form of ax square plus bx plus c is equal 0 where a is equal 2 and b is equal minus 4, c equal 3. Discriminant equal b square minus 4ac. B value minus 4 whole square minus 4, a value 2, c value 3. So minus 4 whole square how much? Square undi ikkada negative undi plus avutundi. 4 square ante 4 into 4. Minus 4 whole square ante minus 4 into minus 4. Minus into minus plus 4 4 ja 16. Minus 4 2 ja 8. 8 3 ja 24. So which is the biggest number? Minus. So 24 లో 16 subtract అవుతాయి. సో సబ్ట్రాక్ట్ చేస్తే 14 బారో తెచ్చుకుంటే 14 లో 6 సబ్ట్రాక్ట్ అవుతే 8. సో minus 8. సో 8 is a less than 0. నెగటివ్ లో వస్తే there is no, the equation has no real roots. So the equation, which equation? Quadratic equation. The equation has no real roots. నెగటివ్ లో రాకూడదు. No real roots. There is no solution. Okay, right up. Write down example problem. Find the discriminant of the equation 3x square minus 2x plus 1 by 3 is equal 0 and hence find the nature of its roots. Find them if they are real. So very, very important problem, example problem. Okay, given quadratic equation 3x square minus 2x plus 1 by 3 equals 0. It is in the form of ax square plus bx plus c is equal 0 where a is equal 3, b equal minus 2, c equal 1 by 3. To find discriminant, find the roots. So another రెండు questions ఉన్నాయి ఇక్కడ. Find the discriminant, find out చేయాలా, find the real roots. Okay, discriminant, what is the value of b? Minus 2 whole square minus 4a into a value 3, c value 1 by 3. 4 2 square already negative undi, power square undi కాబట్టి positive. 2 square అంటే 4 minus 3 1 ja 3 1 ja 1 by 1 అంటే 1. 4 into 1 4. 4 1 ja 4. 4 లో 4 పోతే 0. So what is this? Discriminant equal to 0 అంటే b square minus 4ac value equal to 0 వచ్చింది. Then the roots are, so the equation has, which equation? So the quadratic equation has two equal real roots. Two equal, which roots? Real roots. Two equal real roots. What are they? So they are, so write down next line. So they are, so what is it? Minus b by 2a. Okay, minus b by 2a. So minus, what is the value of b? Minus 2 divided by 2 into a value 3, same as it is. Minus 2. So please observe, minus b by 2a also formula and also minus. So minus already taken, formula lo minus undi, ikkada minus 2 undi. So minus 2 by 2a. Minus into minus plus 2 by 2 3 ja 6. 2 by 2 3 ja 6. 2 1 ja 2 3 ja. So 1 by 3 comma 2 1 ja 2 3 ja 1 by 3. So this is the equals directly formula. They are which formula? Two equal roots వచ్చినప్పుడు ఈ formula యూజ్ చేయాలి. ఓకే, రైట్ డౌన్. సో ఈ స్టెప్ కింద ఇవి రాసుకోవాలి. Okay, write down exercise 5.4 first problem. Find the nature of the roots of the following quadratic equations. If real roots exist, find them. First problem, 2x square minus 3x plus 5 equals 0. So please underline nature of the roots.
So find the nature of the roots. Nature of the roots అనే వర్డ్ వినిపిస్తానే discriminant వర్డ్ గుర్తుకు రావాలి. So given quadratic equation is 2x square minus 3x plus 5 is equal 0. It is in the form of ax square plus bx plus c equals 0, where a is equal to b is equal to minus 3, c is equal 5. So discriminant b square minus 4ac, b value minus 3 whole square minus 4, a value 2 and c value 5. Minus 3 whole square minus 3 into minus 3 plus 9 minus 4 2 ja 8, 8 5 ja 40, multiplication 4 into 2, 4 2 ja 8, 8 5 ja 40. So 40 లో 9 subtract అవుతే 31, big number symbol minus. So less than వచ్చింది, less than 0 వస్తే so the quadratic equation has no real roots. Okay, write down. So ఎటువంటి సొల్యూషన్ ఉండదు. Write down second problem. 3x square minus 4 root 3x plus 4 is equal 0. So very important second problem. So very important. Given quadratic equation 3x square minus 4 root 3x plus 4 equals 0. Find the nature of the roots. It is in the form of ax square plus bx plus c equals 0, where a equal to 3, b equal to minus 4 root 3, c is equal to 4. So find the discriminant b value. So carefully, minus 4 root 3 whole square minus 4, a value 3, a value 3, c value 4, a value 3, c value 4. So minus 4 root 3 whole square. So what is the value? Minus 4 whole square into root 3 whole square, ab whole power m, a power m, b power m, minus 4 whole square and plus 16, 2 root cancel, 16 3 ja 48. So minus, so directly ఎలా తీసుకోవాలా, 2 root cancel అవుతుంది, 4 square అంటే 16, 16 into 3 48. So minus 4 3 ja 12, 12 4 ja 48. So 48 minus 48 ఎలా ఉండే solution? So the quadratic equation has two equal real roots. So two equal real roots అన్నప్పుడు which formula యూజ్ చేస్తాం? The roots are minus b by 2a comma minus b by 2a. Write down. First write down, next find out roots. Okay, the roots are x equal to equal roots అంటే minus b by 2a, discriminant 0, minus b by 2a minus, so minus b value minus 4 root 3, already minus formula లో ఉంది, క్వశ్చన్ లో ఉంది, 2 into a value 3 minus b value already formula లో ఉంది, మళ్ళీ minus 4 root 3 by 2a, 2 into 3 minus into minus plus 4 root 3 by 2 3 ja 6, minus into minus plus 4 root 3 by 2 3 ja 6, cancellation. So 2 2 ja 2 3 ja 2 root 3 by 3, 4 root 3 by 7, cancellation. 2 2 ja 2 3 ja, so 2 root 3 by 3. So 8 వరకు రాసిన కరెక్టే, ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో root 3 into root 3, 2 by root 3 కామా 2 by root 3. ఆన్సర్ 7 వరకే ఉండొచ్చు, లేదంటే ఆర్ 3 is how to write root 3 into root 3 రాసుకోవచ్చు. why? because root 3 whole square 2 root cancel అవుతుంది, సో 3 వచ్చేస్తుంది మళ్ళీ, కనుక root 3 into root 3 రాస్తున్నా. సో 2 root 3 by root 3 into root 3 రాసుకోవచ్చు, 2 root 3 by root 3 into root 3 రాసుకోవచ్చు, root 3 cancel, root 3 cancel. సో 2 by root 3 కామా 2 by root 3 కూడా ఆన్సర్ రైట్. సో ఇక్కడ వరకు రాసిన కరెక్టే, ఇక్కడ వరకు రాసిన కరెక్టే. ఓకే, రైట్ డౌన్. సో ఆర్, సో ద రూట్స్ ఆర్, ఓకే, రైట్ డౌన్. సో కనెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. సో 2 root 3 by 3, how to write? root 3 into root 3 comma 2 root 3 by root 3 into root 3, both side root 3 cancel, root 3 cancel. The roots are x equal to equal roots got it, 2 by root 3 comma 2 by root 3. Okay, write down. Okay, write down third problem. 2x square minus 6x plus 3 equals 0. Next problem.
given quadratic equation is 2x square minus 6x plus 3 equals 0. It is in the form of ax square plus bx plus c equals 0, where a value x square coefficient 2 and b value minus 6, c value 3. First nature of roots under discriminant find out cheyali. B square minus 4ac. So b value minus 6 whole square minus 4, a value 2, c value 3. So minus 6 whole square and minus 6 into minus 6, minus into minus plus 6 into 6, 36. So directly square and directly rasam. 6 square and 6 into 6, 36 minus 4 2 ja 8, 8 3 ja 24. So 36 lo 24 subtract hote 12 answer. So 12 and positive 12 and greater than 0. If discriminant b square minus 4ac greater than 0 వచ్చే condition ఏమొస్తుంది? So the quadratic equation has two real roots. Two real roots. అంటే distinct points ఉంటాయి. అంటే రెండు different points ఉంటాయి కాబట్టి so using quadratic formula use చేస్తాం. Okay, write down first. So using quadratic formula. So using quadratic formula, what is the formula? X is equal minus b plus or minus to find the root of b square minus 4ac by 2a minus of minus b value formula lo minus undi, b value minus 6 plus or minus already find out how much. B square minus 4ac discriminant how much? 12. B square minus 4ac is called discriminant how much? 12. So root 12 by 2 a value how much? 2, a value 2. Okay, minus into minus plus 6 plus or minus. So root 12, how to write root 12? So very important, root 12 is taken, root 12 how to write? Root 4 into 3, 4 3 ja 12, root a into root b అంటే root 4 separate రాయాలి, root 3 separate రాయాలి. root 4 value 2 into root 3, 2 into root 3. So directly root 12 value 2 root 3 by 4, by 4. So what is the common in both? 6 to 2, which table common? 2 table common. 2 3 ja 12 plus or minus root 3 by 4. So because so 2 3 ja 6 plus or minus 2 into root 3, 2 root 3, 2 1 ja 2 2 ja. So write down next line. Write down first, write down. So next line దీని కింద రాయండి. So 2 1 ja 2 2 ja, 1 into multiplication say 3 plus or minus root 3 by 2, x is equal. So x value 2 roots వస్తాయి, 3 plus root 3 by 2 or 3 minus root 3 by 2. So this is the answer. Okay, write down. So steps కింద రాయండి. Okay, so very important. Write down second problem. Find the value of k for each of the following quadratic equation so that they have two equal roots. Please underline, they have two equal roots. Write down first problem. 2x square plus kx plus 3 equals 0, kx into x minus 2 plus 6 equal to 0. So write down only first problem. So in this question, find the value of k. Condition, given equation, quadratic equation has two equal real roots. So please underline two equal roots. Two equal roots అంటేనే ఐడియా మైండ్ లోకి రావాల్సింది discriminant value is 0. So mind లోకి రావాలి. First, given quadratic equation 2x square plus kx plus 3 equals 0, it is in the form of ax square plus bx plus c equals 0, where a is equal to, so b is what is take? x or k? So k is take. So only constant term మాత్రం తీసుకోవాలి, ఇక్కడ x లు ఉండకూడదు. So constant term. So c is equal to 3. So given quadratic equation has two equal roots. Question ఇచ్చినాడు two equal roots అంటే discriminant equals 0. Discriminant. So very important this line. Two equal roots. B square minus 4ac is equal 0. So what is the value of b? K square minus 4, a value 2, c value 3 is equal 0. So k square minus 4 2 ja 8, 8 3 ja 24 equals 0.
సో k స్క్వేర్ ఈక్వల్ -24 ట్రాన్స్పోజింగ్ +24 ఈ స్టెప్ కింద రాయండి k స్క్వేర్. సో ఈ స్టెప్ కిందనే రావాలి. k ఈక్వల్ టు స్క్వేర్ అవతలకి వెళ్తే +or-√24. సో √24 విచ్ నెంబర్ ఈజ్ నియరెస్ట్ టు పర్ఫెక్ట్ స్క్వేర్? ఏ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉంది? 4 6 are 24. 4 6 are 24 దగ్గరగా ఉంది. అంటే 4 is a perfect square, 6 is not perfect square. So √4 into √6. √4 is a perfect square. How much? 2√6. So √24 directly write k equal to ±2√6. Okay. So very important. Write down. Write down second problem. kh into x minus 2 plus 6 equals 0. Okay, question బాగా అబ్జర్వ్ చేయండి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ kh into x minus 2 plus 6 equals 0. It is in the form of ax square plus bx plus c equals 0 form. ఉందా? ముందు ఫామ్ లో లేదు. సో ఈ ఫామ్ లో ఉండాలి, లేదు. ఇక్కడ x స్క్వేర్ టర్మ్ అనేది కనిపించలేదు. సో మార్చుకోవాలి. k is a constant, x into x, x square. సో x square కోఎఫిషియంట్ ఏమవుతుంది? ఇక్కడ a అవుతుంది. x square కోఎఫిషియంట్ అంటే ఇక్కడ k మైనస్ 2 into k minus 2k. x ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమవుతుంది? -2k అంటే b వాల్యూ -2k కాన్స్టాంట్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇలా రాసుకోవాలి. సో k x into x, k x square minus 2k x plus 6 equals 0. x square coefficient a equal ఇక్కడ x square coefficient k, x coefficient -2k, x coefficient -2k constant c equals 6. Given quadratic equation has two equal roots. ఇందులో two equal roots క్వశ్చన్ అడిగాడు. డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? 0. సో b వాల్యూ -2k whole square minus 4, a వాల్యూ k. సో c వాల్యూ 6 -2k square. సో ఇక్కడ -2k square, ప్లీజ్ అబ్జర్వ్. -2k square అంటే ab హోల్ పవర్ m, a పవర్ m అంటే -2k square సపరేట్ చేయాలి, k కు స్క్వేర్ సపరేట్ చేయాలి. -2 హోల్ స్క్వేర్ అంటే 4k square. సో నెగటివ్ ఉంది, ఇక్కడ పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. సో 4k square minus 4 6 are 24. సో 24 అని రాయండి, లేదంటే 4 into 6k అని రాసుకోండి, ఈజీగా వస్తుంది. 4 into 6k. సో బోత్ సైడ్ వాట్ ఇస్ ద కామన్? 4k is a common. సో ఇక్కడనే డైరెక్ట్ రాసేస్తాం. ఇంకో స్టెప్ ఎందుకు? ప్లీజ్ అబ్జర్వ్. 4k square minus 4 into k into 6 is equal 0. సో వాట్ ఈస్ బోత్ టర్మ్ కామన్? ఇక్కడ 4 ఉంది, k స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక k ఉంది. మొత్తం ఒక k కామన్ ఇస్తున్నాం, ఒక k మిగులుతుంది. 4k into k, k square minus 4k వరకు కామన్, రిమైనింగ్ టర్మ్ 6 is equal 0. సో డైరెక్ట్లీ k minus 6 equal 0, k is equal 6. ఓకే, డైరెక్ట్లీ ఆన్సర్. సో ఈ టర్మ్ ఏమవుతుంది? ఇది కూడా 4k equal 0, k is equal 0/4 అంటే 0 డైరెక్ట్లీ ఆన్సర్. సో ఇక్కడ ఈ టర్మ్ కూడా ఉంది, రాసుకుంటే రాసుకోవచ్చు, లేదంటే 4k is equal 0, k is equal 0/4. సో k is equal 0/4, 0 or k minus 6 equal to 0, k equal to 6. So directly the main answer is k is equal 6. So directly right answer. Okay, 0 or 6, but directly write only positive. K minus 6 equal to 0, k is equal 6 is the perfect answer. So write down. Write down third problem. It is possible to design a rectangular mango grove whose length is twice its breadth and the area is 800 meters square. Please underline, length is twice its breadth. Next line, the area is 800 meters square. Both two underlines. So find its length and breadth. Okay, next problem. It is possible to design a rectangle mango grove whose length is twice its breadth. సో ఇక్కడ లెంత్ ఎలా ఉంది? బ్రెత్ కు డబల్ ఉంది. సో ఒక రెక్టాంగిల్ మ్యాంగో గ్రో ను చేయగలమా అంటున్నాడు. ఒక రెక్టాంగిల్ డిజైన్ వచ్చినట్టు చేయగలమా? ఓకే, సో బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగిల్ మ్యాంగో ఎంతనో తెలుగు కాబట్టి, బ్రెత్ తెలుగు కాబట్టి x మీటర్స్ అనుకుంటున్నాడు. x మీటర్స్. లెంత్ ఎలా ఉంది అంటున్నాడు? ట్వైస్ ఇట్స్ బ్రెత్. బ్రెత్ కు డబల్ ఉంది అంటే సారీ, లెంత్ బ్రెత్ డబల్ ఉంది. లెంత్ ఎలా ఉంది? ట్వైస్ ఇట్స్ బ్రెత్. సో 2x అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? 2x. ఓకే, గివెన్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ మ్యాంగో గ్రో.
So given area of rectangular mango grove, so is equal, already given 800 meters square. So formula, length into breadth equal to how much? 800. How much length? 2x. So twice is breadth and 2x into x is equal 800. 2x square, x into x, 2x square equal to 800. X square equal to 800 divided by 2 into transposing. 2 1 ja 2, 400 ja. X square equal to 400. X equal to, so root of 400 plus or minus, but negative is not taken, plus or minus 20. So x equal to plus 20 minus 20 both are taken, but x equal minus 20. So length breadth negative lo undavu. So directly answer x equal to 20. So directly x equal to 20. So how much length? So breadth of the rectangle grove x equal to how much? 20. Length ఎంత అవుతుంది? Double 2x, 2 into 20, 40. So it is possible to design. So different గా వచ్చినాయి, length breadth different గా వచ్చినాయి కాబట్టి it is possible to design a rectangular mango grove. Write down first. Write down. So breadth of the rectangle mango grove x అనుకున్నాం. X equal to how much? ఎంత వచ్చింది? 20 meters. Its breadth. So 2 into 20. 220 is 40 meters. So length breadth different గా ఉన్నాయి కాబట్టి yes, it is possible to design a rectangle mango grove. Okay, write down. So write down fourth problem. The sum of the ages of two friends is 20 years. 4 years ago, the product of their ages in years was 48. Is the situation possible? If so, determine their present. Okay, write down question. Okay, next problem. The sum of ages of two friends is 20 years. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క సమ్, ఇద్దరిని యాడ్ చేస్తే టూ ఫ్రెండ్స్ 20 years. F1 plus F2 అంటే ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క ఏజ్ 20 years. 4 years ago. సో ఫస్ట్ కండిషన్, ఇద్దరు ఫ్రెండ్స్ 20 అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఏజ్ 8 years అనుకుంటే ఇంకొక ఫ్రెండ్ ఏజ్ ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ 12? సో టోటల్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేశాను. సో టోటల్ లో నుంచి 8 ను సబ్ట్రాక్ట్ చేస్తే 12 వచ్చింది. అదే విధంగా ఫస్ట్ ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటున్నా, సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఏమవుతుంది? 20 minus x. ఇక్కడనే అనుకున్నా. ద ఏజెస్ వన్ ఆఫ్ ద టూ ఫ్రెండ్స్ విత్, ఇద్దరిట్లో ఒక ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే ద ఏజ్ ఆఫ్ ది అదర్ ఫ్రెండ్ ఏజ్ ఏమవుతుంది? 20 minus x years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కండిషన్ 2, 4 years ago అన్నాడు. కండిషన్ 4 years ago అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది అనుకున్నాం, ఒక ఫ్రెండ్ ఏజ్ 8 years, ఇంకొక ఫ్రెండ్ ఏజ్ 12 years అనుకున్నాం. 4 years ago అంటే 4 సంవత్సరాల క్రితం. 4 years బ్యాక్ వెళ్ళిపోతే 8 లో 4 పోతే 4 years అవుతుంది. సో ఇక్కడ కూడా 4 years బ్యాక్ ఎంత అవుతుంది? ఇక్కడ 8 years అవుతుంది. 4 years బ్యాక్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 4 years బ్యాక్ అంటే x minus 4 ఒకటి వస్తుంది, 20 minus x minus 4 ఇంకోటి వస్తుంది, is equal 48. ఓకే, ఇది కండిషన్. ఓకే, x minus 4 into 20 లో 4 సబ్ట్రాక్ట్ అవుతే 16 minus x equal to 48. సో ఫస్ట్ x తో మల్టిప్లికేషన్ 60 minus x, తర్వాత minus 4 తో 60 minus x equal to 48. x into x 16x, sorry, x into 16 16x minus x into x x square. So జాగ్రత్త minus 4 into 16 16 4 ja 64 minus into minus plus 4 into x 4x plus 4x equal to 48. ఇక్కడ ప్లస్ 16x ఉంది, ప్లస్ 4x ఉంది, టోటల్ ఎంత అవుతుంది? 20x. సో ఫస్ట్ ఆర్డర్ రాద్దాం. మైనస్ x స్క్వేర్ ప్లస్ 16x ప్లస్ 4x like terms plus 20x minus 64 plus 48 transposing left side minus 48 equal to 0. So minus x square plus 20x minus, so minus 64 minus 48, how much?
12, 112 minus 112. Both are negative, we get added. Write down. This is a quadratic equation. So write down first. Next, minus x square plus 2x minus 112 is there. Is a quadratic equation. Is a quadratic equation. Each term is multiplied by negative. Negative place lo vastundi plus. Plus place lo minus. Minus place lo plus vastundi. X square coefficient and the 1 is a quadratic equation. It is a form of ax square plus bx plus c equals 0. Where a is equal to how much? Coefficient m equal to 1. B value minus 20. C value 112. So discriminant b square minus 4ac we check. B value minus 20 whole square and got it square. Minus 4, a value 1, c value 112. Minus 20 whole square how much? Minus 20 whole square is equal minus 20 into minus 20. Minus into minus plus 20 into 20 400. 2 2 ja 4, 2 zeros 400 minus 4 1 ja 4. 4 to multiplication cheste 112 into 4. 4 2 ja 8, 4 1 ja 4 1 ja 448. So big number minus. So 448 to 400 subtract cheste minus 48. Less than 0 or greater than 0? Less than. So less than 0. Negative vaste there is no real roots and chepna. Thus the roots are not real. So the situation is not possible. So situation anedi possible kaadu. Endukante discriminant value always positive or 0 ravali. So negative vaste is not, situation is not possible. Okay, write down. Write down fifth problem. It is possible to design a rectangular park of perimeter 18 meter and area 400 meter square. So rectangle yokka perimeter is given. Please underline perimeter 800 and area 400 meter square underline. If so, find its length and breadth. Okay. So question, it is possible to design a rectangular park. Rectangle ichinaadu. It is possible to design a, so perimeter 18 meters unnala ante chuttu mottam. So area matram area 400 meters square lo oka rectangle park nu design cheyali. So mundu manaku length enta undo teladu, breadth enta undo kuda teladu. Length is not given, breadth is not given. So but perimeter is given. Okay, so let length of the rectangle park is equal x meters anukuntra. So రెండో కండిషన్ ఇచ్చినాడు. సో ఫైండ్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయాలా, కండిషన్ అప్లై చేస్తున్నా. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ ఇస్ ఈక్వల్ 80 మీటర్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఫార్ములా 2 into L plus B is equal 80. Into is transposing left side, right side. L plus B is equal 18 divided by 2. 2 1 ja, 2 4 ja 0. So L plus B equal how much? 40. ఇక్కడ L means length. Length is equal to x అనుకున్నాం plus B equal to 40. What is the B అంటే? Breadth of rectangle park. 40 plus x is transposing minus x. So breadth of rectangle park. Breadth of rectangle park. How much? 40 minus x. So గుర్తు పెట్టుకోండి. So third condition given. Area of rectangular park, area of rectangular park is equal how much? 400 meter square is given. 400 meter square is given. So what is the formula? Area of rectangle formula? Length into breadth is equal 400. So length into breadth equal 400. What is the L value? X. Breadth value 40 minus x. Plus write down. First write down this one. So formula length into breadth. Length means x. Breadth means 40 minus x is equal 400. So x into 40, 40x minus x into x, x square is equal 400. సో మైనస్ ఇక్కడ ఏం లేకుండా ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఎక్స్ స్క్వేర్ ముందు రాస్తున్నా ప్లస్ 40x minus 400 is equal 0. So each term is multiplied by negative. So minus ఏమవుతుంది ఇక్కడ ప్లస్,
x square minus 40x minus ఏమవుతుంది ఇక్కడ ప్లస్ 400 is equal 0 is a quadratic equation. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ పాసిబుల్ అవుతుందో చూద్దాం. 1 into 400 1 into 400 equal to 400. So how much middle term? Middle term is equal minus 40. 400 all simple గా 20 20 చేసుకోవచ్చు. minus 20 minus 20. So minus 20 minus 20 minus 40. Okay, no problem. Minus 20 into minus 20. So minus into minus plus 400. So multiplication చేస్తే 400 సరిపోయింది. స్ప్లిట్టింగ్ చేస్తే minus 40 సరిపోయింది. ఓకే, x square minus 20x minus 20x plus 400 equal to 0. x కామన్ తీస్తే x minus 20 minus 20 కామన్ తీస్తే మళ్ళీ x minus 20. ఓకే, minus 20x minus into minus plus 20 into 20 400. So x minus 20 into x minus 20 is equal 0. Is equal 0. So x minus 20 equal to 0, x equal to 20. x minus 20 equal 0, x equal to 20. So both are x equal to 20. The roots are real and equal అని రాసుకోవచ్చు. Both roots ఎలా ఉన్నాయి? Real and equal. The roots are real and equal. Therefore, so single step x equal to 20. So length 20. X means length అనుకున్నాం. So write down this one. Next step. Write down first. So length of the rectangle part ఏమనుకున్నాం? X meters. Breadth of the rectangular part 40 minus x. 40 minus 20. How much? 20 meters. Please observe. ఇక length 20 meters వచ్చింది, breadth కూడా 20 meters వచ్చింది. So length breadth equal. So but rectangle లో length breadth not equal. Okay, opposite sides are equal only. So it is not possible to design a rectangle park, but okay, it is possible to design a square park. But square park no design చేసుకోవచ్చు. Okay, write down. So write down, think and discuss problem. We have three methods of to solve a quadratic equation. Among these three, which method would you like to use? Why? Okay, we have three methods to solve a quadratic equation. Among these three, which method would you like to use? A method better. So first method, factorization method, splitting middle terms. Rendavadi, completing square method. Third, quadratic formula. Which one is better? If the quadratic equation has distinct and real roots, so splitting చేసినప్పుడు distance points వస్తాయి and real roots వస్తాయి. So quadratic equation అనేది distinct and real roots. We use factorization. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? Factorization method యూజ్ చేస్తాం. If quadratic equation, Q means quadratic equation has no real roots. ఒకవేళ real roots రాకపోతే అంటే b square minus 4ac వాల్యూ డిస్క్రిమినెంట్ మా 4ac వాల్యూ గ్రేటర్ దాన్ గానీ ఆర్ ఈక్వల్ 0 గానీ, b square minus 4ac గ్రేటర్ దాన్ 0 కావచ్చు, b square minus 4ac is equal 0. టూ కండిషన్ వచ్చినప్పుడు so we use factorization method is very used. But quadratic equation has no real roots. So b square minus 4ac value less than 0 అంటే less than 0 వచ్చినప్పుడు we use a quadratic formula. Quadratic formula యూజ్ చేస్తాం ఎందుకంటే రూట్స్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే, write down. So write down. Try this problem. Explain the benefits of the evaluating the discriminant of quadratic equation before attempting to solve it. What does value of signification? Just rules ma. The discriminant b square minus 4ac of a quadratic equation ax square plus bx plus c equals 0 gives the clear idea about the nature of roots of quadratic equation. If discriminant d is equal b square minus 4ac greater than 0 వచ్చినప్పుడు the quadratic equation has distinct and real roots. If b square minus 4ac equals 0 వస్తే quadratic equation has equal roots. If b square minus 4ac less than 0 వస్తే quadratic equation has no real roots. But the value of discriminant, we can state the nature of the roots of the quadratic equation without actual finding them. Just three rules ma. Next, second question. Write three quadratic equation, one having two distinct real roots, one having no real solution and one having exactly one real roots.
So first quadratic equation. So example b square minus 4h nature of root. Any taking example 4x square plus 7x plus 3 చేసినప్పుడు so 49 minus b square. So b square minus 480 వాల్యూ చేసినప్పుడు ఎంత వస్తుంది? Okay, taking any 3 examples, 3 conditions. First b square minus 4ac greater than 0 వచ్చే 49. So a value 4, b value 7, c value 3. So b square and 7 square 49 minus 4ac 4 a value 4 3 49 minus 48 value 1 greater than 0 is the distinct and real. Second example 9x square plus 24x plus 16 equal to 0. Okay, so 24 square b square minus 4 a value 9 c value 16. So 24 square and 576 4 9 ja 36 into 16 576 is equal 0. అప్పుడు రూట్స్ ఏమొస్తాయి? ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఫార్ములా మైనస్ బి బై 2a కామా మైనస్ బి బై సో మైనస్ బి బై 2a కామా మైనస్ బి బై 2a. సో మైనస్ బి బై 2a ఏ వాల్యూ 9 2 9 జా 18 అందుకే డైరెక్ట్లీ మైనస్ 24 బై 18 మైనస్ 24 బై 18 క్యాన్సిల్ చేయండి. 6 4 జా 24 6 3 జా సో మైనస్ 4 బై 3 మైనస్ 4 బై 3. సో సింప్లికేషన్ చేయండి. సో థర్డ్ ప్రాబ్లం 5x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 8 ఈక్వల్ 0. సో ఏ బి వాల్యూ బి స్క్వేర్ మైనస్ 4ac బి వాల్యూ 2 స్క్వేర్ మైనస్ 4 a value 5 c value 8 4 2 square and 4 4 5 ja 20 so wrong పడింది 4 5 ja 20 28 ja 160. so 4 minus 160 equal to minus 156. so minus 156 minus 156 less than 0 minus value always less than 0. so no real roots ఉండవు. okay, write down. So in this chapter is over. Please practice. Okay.